నిన్న కోర్టు అయితే పిలవడం జరిగింది. ఎవరిని? మన గడ్డప్రసాద్ని పిలిచి మీరు నిర్ణయం తీసుకున్నారా? పార్టీ ఫిరాయింపుల పైన మీ యొక్క మాట ఏంది, మీ కథ ఏందంటే వాళ్ళు ఎక్కడ పార్టీ మారిర్రు, వాళ్ళు పార్టీలే మారలేదు, వాళ్ళు ఆణిముత్యాలు స్వాతి ముత్యాలు, వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ఏ, ఉన్నది కూడా బీఆర్ఎస్ఏ అనుకొని ఎక్కడైనా వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఎక్కడ కూడా లేవు అనుకొని మాట్లాడడం జరిగింది. మరి ఒకసారి ముచ్చట్ని కూడా మనం వినుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వినండిగా, వాళ్ళు పార్టీ ఫిరాయించామని స్వయంగా వాళ్ళే మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళందరూ తమ పార్టీలో చేరారని ప్రకటించారు. ఫోటోలు వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అయినా కూడా స్పీకర్ గారు సాక్ష్యాధారాలు లేవనే నేపం మీద వారి అనర్హత పిటిషన్ తిరస్కరించారు. ఇదేనా రాహుల్ గాంధీ ప్రవచించే రాజ్యాంగబద్ధ పాలన అనుకుంటూ ఇక ఒక అతను ట్వీట్ పెట్టాడు. అయితే మన గడ్డం ప్రసాద్ గారు ఏమంటారు? వాళ్ళు పార్టీనే మారలేదు. ఈ మోతబారి ముచ్చట్లు, ఈయన మోతబారి ముచ్చట్లు ఎట్లుంటాయంటే, వీళ్ళు పార్టీలే మారలేదు, వీళ్ళు అసలు మా దగ్గరికే రాలేదు, పార్టీ మారినట్టు ఆధారాలు ఎక్కడ? మరి మోతబారికి ఇది అవపడతలేదా? ఈ మోతేవారు అవపడలేదా? ఈ మోతేవారు అవపడలేదా? ఈ మోతేవారి అవపడలేదా? లేకుంటే ఈ మోతేవారులు అవపడలేదా? నీకు ఏ మోతేవారులు అవపడలేదు? వీళ్ళందరూ పార్టీ మారిన వాళ్ళే. వీళ్ళేమైనా లేకుంటే గడ్డం ప్రసాద్ కళ్ళల్లో ఏమైనా గడ్డ పెట్టుకున్నావా, ముర్రం గడ్డ వేసుకొని చూస్తున్నావా? ఈ మోతవారి వివరాలు ఇది ఎప్పటి నుంచి అంటే, మొన్ననే వీళ్ళకు కోర్టు ఏమని చెప్పింది? నిర్ణయం తీసుకుంటారా లేకుంటే జైలుకు పోతారా అని చెప్పింది కోర్టు. మీరు న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా లేకుంటే జైళ్ళలో జరుపుకుంటారా అని చెప్పింది మర్యాదగా. అయితే రాహుల్ గాంధీ ఒక చేతుల రాజ్యాంగాన్ని పరిరక్షించే మహానుభావుడిగా అన్నట్టుగా ఆయన బావుటాలేసుడు. ఈరోజు చూసుకుంటేనేమో ఈ మోతబారి వ్యవహారాలపైన దీని మీద రాహుల్ గాంధీ ఎటువంటి స్టేట్మెంట్ ఇయ్యాడు. ఇది ఎక్కడ విచిత్రం మిత్రులారా? ఇది కరెక్ట్ పద్ధతి? ఈ పద్ధతి కరెక్టేనా? వీళ్ళు చేస్తున్న వ్యవహారం కరెక్టేనా? ఎంత ఘోరం ఇది! అట్లీస్ట్ వాళ్ళు పార్టీ మారారని చెప్పుకోవడానికి కూడా ఈరోజు వీళ్ళ గజగజలు వణుకుతున్నాయి. వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్లో వచ్చినట్టు ఆధారాలు ఎక్కడున్నాయి మీ దగ్గర, ఏం కథ మీది అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈడ చూసుకుంటే మాత్రము పూర్తి స్థాయిలో నాకు సంబంధమే లేదన్నట్టుగా చేతులు ఎత్తేసింది. మరి జైలుకు పోయేది ఎవరంటే, ఏది ఏమైనా కానీ మనకు కోర్టులు లెక్కలేదు, ఏది లెక్కలేదు, మనకు సంబంధమే లేదు. కోర్టుకు అన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళ యొక్క మదం చూసారా, అధికార అహంకారం చూసారా? దమ్ము లేని వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదబ్బా. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పార్టీ మారిన వాళ్ళు వచ్చినా రాకున్నా, వాళ్ళు ఊసినా, బై ఎలక్షన్లు వచ్చినా అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా వాళ్ళు ఫినిష్ అయిపోయారు. నియోజకవర్గాల ప్రజలు కూడా వాళ్ళని గౌరవించే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు కూడా ఏం చేసేటట్టు లేరు. వాళ్ళ కథ అయిపోయింది, వాళ్ళ వ్యవహారం తేటతెల్లమైపోయింది, ఎక్కడ కూడా ఏది లేదు, అయిపోయింది, వాళ్ళ కథే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మారలేదు. నేను అదే చెప్తున్నా. గడ్డం స్పీకర్ గారే కానీ, లేకుంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, లేకుంటే ముఖ్యమంత్రి కానీ మీ కళ్ళలోకి ఇట్లా ముర్రంగడ్డేసుకొని చూస్తూ ఉన్నారా? సిగ్గు శరం అనిపించాలా? పక్క వాళ్ళ పార్టీలను తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసుడు, దీన్ని రాజకీయ మొగతనం అనరు. వాళ్ళు మారిన వాళ్ళు కూడా వాళ్ళ కథ కూడా అయిపోతుంది, వీళ్ళ కథ కూడా ముగిసిపోతుంది. అందుకనే ఈ మోతేవారి మాటలు మీరు ఎన్ని రోజులు నడుపుకుంటారో నడుపుకోండి, పెద్దగా ఫరక్ లేదు. ప్రజల ఆడికి మీ కథలు సాగవు, మీ పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు తేల్చి చెప్పేసిర్రు. ఈ వ్యవహారం కూడా తేటతల్లమే, వీళ్ళది కుదిరని వ్యవహారం కాదు, అసలు వీళ్ళతో ఏది కాదు.